అయితే మంచిగా మీకు పాజిటివ్గా ఇచ్చేసిన సార్. బయట కూడా అందరు పాజిటివ్గానే ఉన్నారు ఇప్పుడు. లెట్స్ సీ సార్. అంటే నెల రోజులు అయింది, మరి నెల రోజుల ఫుల్ హడావిడి చేస్తున్నారు, హల్చల్ చేస్తున్నారు. మరి నెల రోజుల, 3 నెలల, 6 నెలల ఎట్లా ఉండబోతోంది, ఏంటి టాక్ సార్? మీరు ముఖ్యంగా చూసినట్టయితే తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ 9.5 ఏళ్ల తర్వాత అధికారంలోకి వచ్చింది. ఇచ్చి కూడా అధికారంలోకి రాలేకపోయినాం. ఆ రోజు సెంట్రల్ గవర్నమెంట్లో కాంగ్రెస్ ఉండే, సోనియా గాంధీ గారు మాట ఇచ్చిర్రు కాబట్టి తెలంగాణ ఇచ్చిర్రు. సరే, అప్పుడు ప్రాపగాండా సరిగ్గా చేసుకోకపోవడము, కేసీఆర్ గారు మెస్మరైజ్ చేసి, కేసీఆర్ గారు వాక్చాతుర్యం, కేసీఆర్ గారు స్టైల్ ఆఫ్ క్యాన్వసింగ్లా మా వాళ్ళేమో పార్లమెంట్లో సెలబ్రేషన్ చేసుకుంటారు, ఆయననేమో కింద ఉండి గ్రౌండ్లో ప్రజలకు నావలనే వచ్చిందని చెప్పి తెలంగాణ ప్రజలను నమ్మించి అధికారంలోకి వచ్చాం. మేము వచ్చిన తర్వాత మేము ఈ 9.5 ఏళ్ల పాలన తెలంగాణ ప్రజలు చాలా అతి దగ్గరలో చూసిర్రు. తెలంగాణ అనేది ఒక కొత్త రాష్ట్రం. తెలంగాణ ప్రజలకు కేసీఆరే అంతా అయిపోయాడు. అంటే ఇచ్చింది నేనే అని చెప్పుకుంటూ అధికారంలోకి వచ్చిండు. ఆయన ఏం చేసినా వాళ్ళకి ఏం అర్థం కాలే. ఇట్లనే ఉంటుందేమో ప్రజాస్వామ్యం అంటే, అందుబాటులో లేని ముఖ్యమంత్రి ఫామ్ హౌస్ ఉండి నడుపుతారేమో. ప్రగతి భవన్ అంటే ఈ దేనికి గట్టిర్రు, ప్రగతి అంటే ఏందో భవన్ అంటే ఏందో తెలియకుండా దాంట్లోకి అసలు ప్రజలు పోయి ఏ రోజైనా మా పరిష్కారాలకు మేము అక్కడ పోయి ఏదైనా చెప్పుకోవచ్చా ముఖ్యమంత్రి గారికి తెలియని పరిస్థితికి వచ్చిర్రు. అంటే ఇదే పాలన ఉంటుందేమో. అంటే మనం ప్రజాస్వామ్యంలో మనం 75 ఏళ్ళ స్వతంత్ర పోరాటం తర్వాత మనం ప్రజాస్వామ్యంలో బతుకుతున్నాం. కానీ తెలంగాణ ప్రజలు కొత్త రాష్ట్రం వచ్చిన తర్వాత మర్చిపోయారు ప్రజాస్వామ్యం అంటే. కేసీఆర్ పాలనలో సెక్రటేరియట్ లేనే లేదు, మంత్రులు ఎక్కడ కూర్చుంటారో తెలియదు, కొత్త బిల్డింగ్ కట్టి ఓపెనింగ్ చేసినాక కూడా ముఖ్యమంత్రి గారు ఏ రోజు 6వ ఫ్లోర్లో కూర్చోలే. ఏ రోజు అక్కడ మంత్రులు, ఈరోజు మనం గత 20 రోజుల నుంచి మీరు అన్నట్టు ఏ న్యూస్ పేపర్ తిరిగేసినా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సివిల్ సప్లైస్ గురించి మాట్లాడుతున్నారు, మీటింగ్ గురించి మాట్లాడుతున్నారు, రివ్యూ చేస్తున్నారు. ఇరిగేషన్లకు సంబంధించిన ఎల్ఎన్టీ వాళ్ళని పిలిచి కాళేశ్వరం ప్రాజెక్ట్ గురించి డిస్కస్ చేస్తున్నారు. పొన్నం ప్రభాకర్ గారు సజ్జనార్ గారితో కూర్చొని ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ ఆర్టీసీల గురించి సమీక్షలు చేస్తున్నారు. అటు పోతే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, ఇటు పోతే రేవంత్ రెడ్డి గారు. ఏ రోజైతే ప్రమాణ స్వీకారము మనము ఎల్బీ నగర్లో చేసినామో ఆ రోజు ఆ నిమిషంలో అక్కడున్న కంచె తొలిగేసారు ప్రగతి భవన్కి. ఆ నుంచి చక్కగా సెక్రటేరియట్కి పోయి రోజుకు 18 గంటల పాలన ఎందుకు అందించారంటే, తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఈ 20 రోజులలో ప్రజలు ఒక మార్పు చూసారు రాజకీయంలో. మార్పు ఒకటి, ప్రగతి భవన్ని ప్రజాభవన్గా మార్చడం. 2, సెక్రటేరియట్కి ఎవరైనా పోవచ్చు మీ అర్జీలు పెట్టుకోవడానికి. ఏ మంత్రి, ఇప్పుడు నాకు ఫోన్లు వస్తున్నాయి, అన్న మేము ఇప్పుడు ఇలా సమస్య ఉందన్న, మరి మంత్రి అరే ఏందా డైరెక్ట్ పోండి, అక్కడ ఓఎస్డీ ఉంటాడు, నాకు ఆయన స్పందించకపోతే నాకు ఫోన్ చేయండి, నేను మాట్లాడతాను మంత్రి గారితో. మంత్రి మీకోసమే ఆడ కూర్చుండు. మీరు మంత్రి అంటే ఏదో పెద్ద కృష్ణావతారం అనుకోకూడదు, అంత పెద్దగా ఉంటాడు, దొరుకుతాడా లేదా అని. మంత్రి అనేదైనా ముఖ్యమంత్రి అయినా మీ మంచి కోసం, మీ బాగు కోసం సెక్రటరీ భవన్లో కూర్చుంటారు. మీరు గేట్ దగ్గరికి పోయి పర్మిషన్ కాపీ అప్లై చేస్తే మీకు 10 నిమిషాలలో ఒక పాస్ ఇస్తారు. మిమ్మల్ని క్రాస్ చెక్ చేసుకొని మీరు లోపలికి పోయి 6వ ఫ్లోర్కి పోవచ్చు, 5వ ఫ్లోర్కి పోవచ్చు, 4వ ఫ్లోర్కి పోవచ్చు. అక్కడ వాళ్ళ పిఆర్ఓ ఉంటాడు. పిఆర్ఓని కలిస్తే పిఆర్ఓ మీ అర్జీని తీసుకుంటాడు, మీకు ఒకటి రిప్రజెంటేషన్ ఇస్తారు. మీరు మళ్ళీ బ్యాకప్ చేసుకోవడానికి కూడా ఒక ఫోన్ నెంబర్ ఇస్తారు అక్కడ. మళ్ళీ మీరు రాకుండా మీది అప్లికేషన్ స్టేటస్ ఏందనేది. ఈరోజు ప్రజావాణిలో కూడా అప్లికేషన్స్ అన్నింటినీ ప్రాసెస్ చేస్తారు ఒక నోడల్ ఆఫీసర్ని పెట్టి. చేస్తురా సార్? అప్లికేషన్లు అయితే కొన్ని వేలల్లో వస్తున్నాయి, అవి ఎటుపోతున్నాయి, దాని పరిష్కారాలు ఏమైనా వస్తున్నాయా లేదా అనేది డౌట్. అప్లికేషన్స్కి ప్రజలకు ఉండే సమస్యలు 2, 3 అవే సమస్యలు ప్రతి ఒక్కరికి ఉన్నాయి. ధరణి అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, ధరణిలో కొంతమంది భూములు కోల్పోయారు. ఎందుకంటే ఆ రోజున్న రెవెన్యూ అధికారులు వాళ్ళకు నచ్చిన విధంగా దాన్ని, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకే ఒక భూమి ఉందనుకోండి, నేను పొజిషన్లో ఉన్నా, నేను దున్నుకుంటున్నా, అన్నీ చేస్తున్నాను. ఎప్పుడో 30 ఏళ్ల క్రితము కాసరా పానీ ద్వారా రెవెన్యూ సిస్టమ్ నుంచి వచ్చి ఆ భూమి ఎవరిది అనేది అప్పుడు ట్రాన్సాక్షన్లో మన చేతికి వచ్చింది. చాలా ఊర్లలో రైతులు ఏంటంటే పాస్బుక్లు వచ్చినాయి చేస్తున్నారు. ఇప్పుడు ధరణి వచ్చిన తర్వాత వాళ్ళ కనెక్టివిటీ చేయడం వల్ల నక్సలైట్ సమస్యలతోటి కరీంనగర్, వరంగల్ జిల్లాలల్లో కొన్ని వేల ఎకరాల భూములు వదిలిపెట్టి పెద్ద పెద్ద దొరలు వెళ్ళిపోయారు. తర్వాత పేదవాడు ఏం చేసిందంటే అవన్నింటినీ సాగు చేసుకోవడం మొదలుపెట్టి వాడి సొంత భూమి లెక్క 40 ఏళ్ళు దాని మీద సడన్గా వచ్చి ధరణి వచ్చేసి వీళ్ళు ఎవరు లేరు.
ఇన్ని రోజులు ఉపాధి వాళ్ళు అంటే వాళ్ళు వదిలేసి మాకు భూములే లేవని హైదరాబాద్లో కూర్చున్న వాళ్ళ చేతికి భూములు వచ్చినాయి. సో ఇట్లాంటి సమస్యలు ఉన్న చిన్న చిన్న వాళ్ళు ఈరోజు ప్రగతి భవన్కి ప్రజాభవన్కి వస్తారు. సార్ అవి సాల్వ్ అవుతాయా సార్? సాల్వ్ కావడానికే మనం ధరణిని ప్రక్షాళన చేస్తున్నాం. మనం వచ్చి 27 రోజులైంది మేము వచ్చి అధికారంలోకి. ఈ 27 రోజులల్లో మనం మేము బేసిక్గా ఆర్థిక పరిస్థితి ఏందనేది తెలంగాణ ప్రజలకు ఒక శ్వేతపత్రం ఇచ్చినాం. ఎందుకంటే పాలన మొదలు పెట్టక ముందే తెలంగాణ ప్రజలకు 9.5 ఏళ్లలో ఏం జరిగిందో చెప్పాల్సిన అవసరం ఉంది. గతంలో జీవోలు కూడా ఏ జీవో వచ్చినా పారదర్శకతోటి వెబ్సైట్లో పెట్టాలి. అవును, పెట్టలేదు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు చేసే జీవోలు ఏది ప్రజలకు తెలియద్దు. దాని మీద ఆర్టీఐ అని ఒకటి మేమే తెచ్చినాం, కాంగ్రెస్ రైట్ టు ఇన్ఫర్మేషన్. దాన్ని నిర్వీర్యం చేసేసారు. ఆర్టీఐ అప్లికేషన్ పెడితే కూడా మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వమని చెప్పడం, ఓపెన్గా చెప్పడం మొదలుపెట్టారు. ప్రజలకు ఇక్కడ 7 లక్షల కోట్లు అంటే 72,000 కోట్ల అప్పుతోటి మనం పంచుకున్నప్పుడు తెలంగాణకు వస్తే మిగులు రాష్ట్రం రెవెన్యూ ఉండి 72,000 కోట్లతోటి మనం రాష్ట్రాన్ని మొదలుపెట్టినాం అప్పుతోటి మనకు పంచిన అప్పు. ఇవాళ 6,72,000 వాళ్ళు శ్వేతపత్రాలు ఇచ్చారు. కానీ నిన్న మన పెరుగుకుంటూ పోతుంది అది, అన్ని శాఖలు బయటకు వస్తాయి, సివిల్ సప్లైస్ అన్నీ చూస్తే 7.5 లక్షలు పైచిలుకుంది ఇప్పుడు. ఓకే, మరి అప్పు వాళ్ళు ఏమంటారు, మీరు శ్వేతపత్రం ఎందుకు తెస్తారు? మీరు చెప్పిన 6 గ్యారెంటీలు చేయమని 3వ రోజు అడుగుతారు వాళ్ళు మమ్మల్ని. 3 రోజులకే వాళ్ళు 9.5 ఏళ్ళు పరిపాలించారు. 2014 మేనిఫెస్టో ఫుల్ఫిల్ చేయలేదు, 2018 మేనిఫెస్టో ఫుల్ఫిల్ చేయలేదు. అడగనికి అసెంబ్లీని నిర్వీర్యం చేశారు. అసెంబ్లీలో అపోజిషన్ లీడర్లు ఉండకుండా, అపోజిషన్ స్టేటస్ లేకుండా 12 మంది ఎమ్మెల్యేలను తీసుకుపోయారు. సార్ మీరు లంకె బిందెలు ఉన్నాయని వస్తే అడ ఏమీ లేదు అన్నారు. లంకె బిందెలు అంటే మీరు ఎక్స్పెక్ట్ చేసింది ఎంత అమౌంట్? మీరు గవర్నమెంట్ ఫామ్ చేసిన తర్వాత ఫస్ట్ ఖజానాలో ఎంత అమౌంట్ ఉంది అంటే ఎంత ఉండే సార్? అందరు ప్రజలకు తెలియాలి కదా, మరి ఇది ఎంత ఉండే అసలు? చూడండి అమ్మా, లంకె బిందెలు కాదు కదా. ఇప్పుడు రాష్ట్ర ఖజానా పరిస్థితి ఎట్లుందంటే, మీకు ఇల్లు నడుపుతారు, మీరు లోన్స్ ఉంటాయి, మన అకౌంట్లో పైసలు జీతం పడంగానే ఎటు పోతాయి ఆ పైసలు? లోనుడు తీసుకోవచ్చు. మన పరిస్థితి ఒక సగటు కుటుంబంలో మన జీతం ఎంత వస్తుంది, మనం ఎంత పెట్టి ఇల్లు కొన్నాం, ఎంత పెట్టి కారు కొన్నాం, మన జీతం వచ్చిన తర్వాత ఈ 2 ఈఎంఐలు కిస్తీలు ఎంత పోతాయి, మన పిల్లల చదువులేంది, లెక్కపత్రంతో సంసారం చేసుకుంటాం. వీళ్ళు ఎటువంటి సంసారం చేసిర్రు అంటే, రాష్ట్రమే ఒక కుటుంబం అనుకుందాము, ముఖ్యమంత్రి ఇంటికి పెద్ద అనుకుందాము, మనం అందరం పిల్లలు అనుకుందాం. తండ్రి ఏం చేసినా మన బాగు చేశాడని 9.5 ఏళ్ళు ఆయన చేతిలో పెట్టినాం. తండ్రి ఎటువంటి వ్యసనాలకు అలవాటు ఏంటో మనకు తెలియదు, ఏం చేసిండో తెలియదు. ఈరోజు మనకు అధికారం వచ్చినాక మేము ఎస్పెషల్లీ మా ముఖ్యమంత్రి, మా మంత్రులు ఏ శాఖల సివిల్ సప్లైస్ తీసుకోండి, బియ్యం, ఎఫ్సిఐ, మనకు ధాన్యం, దాంట్లో కూడా 80,000 కోట్ల అప్పు ఉంది. ఎందుకంటే రైస్ మిల్లర్లు మొత్తం లోడింగ్ చేసి అక్కడ పెట్టుకొని రైస్ మిల్లర్లకు డబ్బులు కట్టినాము. రైస్ మిల్లర్ల దగ్గర ఎంత బియ్యం ఉందంటే ఈరోజు నిల్వలు, వాటన్నిటికీ ఆల్రెడీ చెల్లించినాం. కానీ బియ్యం నిల్వలు అట్లనే ఉన్నాయి. ఆర్థికంగా మనం పైసలు పే చేసి వాటన్నిటిని ఒక మూలకు పెట్టినాం బియ్యాన్ని. అట్లా నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా. అంటే మనము కాళేశ్వరం ప్రాజెక్టుకు 1,50,000 కోట్లు పెట్టి కడితే 30,000 కోట్లు మన ఆర్థికంగా మేము వేసిన అంచనాలు. దానికి లిఫ్ట్లని అవ్వని పెట్టి 32 లక్షల ఎకరాలు నీరు వాడుతుంది, బ్రహ్మాండంగా ఒడ్లు పండిస్తాం. పాపం ప్రజలు ఏమనుకుంటారు, మీకు ఎకనామిక్స్ తెలియదు ప్రజలకు, అవును, ఇన్ఫ్లేషన్ తెలియదు, లాజిస్టిక్స్ తెలియదు, సంబంధం లేదు సార్. మీరు ఏం ప్రామిస్ చేశారు, మాకు ఏం చేస్తా అన్నారు, గవ్వే మాకు కావాలి. అయితే ఏమైందంటే కేసీఆర్ గారు ఒకటి చెప్పింది, తెలంగాణ ప్రజలు సస్యశ్యామలం చేసి కాళేశ్వరం ప్రాజెక్టు లాంటి ప్రాజెక్టు కట్టి ప్రతి ఎకరాకు నీరు పారిస్తా, ఇక ఊరేసుకోరు అన్నాడు. ఊరేయడం మొదలుపెట్టారు. మనం ఒడ్లు అమ్మే పరిస్థితులు లేము. ఎందుకంటే మనోళ్ళు ఏమనుకోరు, ఊరేస్తే ప్రపంచానికే తెలంగాణ నుంచి ఒడ్లు పోతాయి, బియ్యం పోతాయి అన్నాడు. ఊర్లో రైతు ఏమనుకుంటారు, మన సార్ అమెరికాలో కూడా మనం ఏమే తినిపిస్తాడు అనుకోరు. అసలు మనం ప్రపంచ దేశాలకు ఒడ్లు పంపించవచ్చా లేదా అనేది దానికి ఒక నియంత్రణ ఉంటుంది. మరి ఊర్లో తెలియదు కదా, అది ఈయన చెప్పలేగా ముచ్చట. రైస్ మిల్లర్లకు డైరెక్ట్ ఈయననే ఫోన్ చేసి, మీకు తెలుసు ఎన్ని రైస్ మిల్లులు ఉన్నాయి మన దగ్గర, ఇప్పుడు ఫార్మాయిల్ మిల్లు ఎన్ని ఉన్నాయి, మరి మనమే కొన్ని పెట్టాల్సి వస్తుంది. ఎందుకంటే విపరీతమైన పంట వస్తుంది, మరి అన్నిటిని పట్టియాలి, అన్నీ ఎక్స్పోర్ట్ చేయాలంటుండు. జనానికి ఇన్పడతట్టు మళ్ళీ వీళ్ళు దాన్ని రిలీజ్ చేస్తారు. మా కేసీఆర్ సార్ మన గురించి ఎట్లా ఆలోచిస్తుంటారు భయ్. ఇప్పుడు మనం అందరం వరి వండిస్తే మన వరి ప్రపంచంలో ఆస్ట్రేలియా, అమెరికా, చైనా, జపాన్ మన బియ్యమే తింటారట. ఇక
మన సార్ చెప్పిండు గంత పండిస్తాం అని. తీరా చూస్తే కుప్పల మీద కూడా చచ్చిపోయారు ఇన్ని రోజులు పండించి. మరి కాళేశ్వరం ప్రాజెక్ట్ ఆస్తి అయింది, దాని మీదకి వెళ్ళి నీళ్ళు వస్తే పండిన ఒడ్లు అమ్మలేని పరిస్థితి వస్తే ఎక్కడుంది వయబిలిటీ? సో ఈ 1,50,000 కోట్లు గుదిబండి అయిపోయింది మన మీద. పోనీ ఆ ప్రాజెక్ట్ అన్న సక్కదనంగా ఉందా అంటే అది కరెక్ట్ వీళ్ళ కర్మ పాడుగాను. అది ఎలక్షన్ల ముందే జనానికి దేవుడు వచ్చి ఈయన గొప్పతనం ఇట్లా కుంగిపిచ్చి చూపించిండు. మీకు బాగా కలిసి వచ్చినాయి సార్ కొన్ని అంశాలు అయితే రియల్లీ. అంటే ప్రతిసారి తప్పు చేసి దొరకమని చెప్పుకుంటే ఏదో రోజు అందరు దొరుకుతారు. దొంగతనం ఒకసారి చేస్తే అదృష్టవంతుడు ఉంటాడు. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఓ రోజు దొంగతనం చేసి సక్సెస్ఫుల్గా పోలీసులు ఎంక్వైరీ దొరకలేదంటే ఆ దొంగ ఏం చేస్తాడంటే నా అదృష్టం అనుకోడు, నేను నెంబర్ 1 అనుకుంటాడు ఇలా అనుకొని పదే పదే దొంగతనం చేయడానికి పోయినప్పుడు దొరుకుతాడు. సో వీళ్ళు ఏం చేసిరంటే సరే ఉద్యమం నుంచి వచ్చిర్రు, ఉద్యమం నుంచి వచ్చినప్పుడు ప్రజలకు ముళ్ళు గుచ్చుకుంటే పంటితోటి తీస్తా అన్నాడు. ప్రజలు నమ్మిరు. పాపం కేసీఆర్ సార్ బక్కోడు మా కోసం కష్టపడి తెలంగాణ తెచ్చిండు. సార్ మీరు ఎట్లా చెప్తారంటే అసలు ఆయన ఏమే చేయలేదు, అసలు ఏమే మంచిగా చేయలేదు అన్నట్టుగా చెప్తారు సార్. ఇంత డెవలప్మెంట్ కనిపిస్తలేదా హైదరాబాద్లో? సున్నా ఇప్పటికీ కూడా. హైదరాబాద్లో అయితే అసలు మిమ్మల్ని ఆదరించలేదు. ఇప్పుడు కూడా ఏం పరిస్థితి ఉందో తెలియదు పార్లమెంట్ ఎలక్షన్స్లలో. మరి ఏం చేయలేదు సార్ అసలు. హైదరాబాద్ గురించి చెప్తాం మీకు ఒకటి. మీరు హైదరాబాద్ గురించి, హైదరాబాద్లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉండి హైటెక్ సిటీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి పోయేటప్పుడు చాలామంది ఈడ అయోమయం గురైపోయారు 2004లో. బాబు గారు వెళ్ళిపోయారండి. అసలు బాబు గారు అంటేనే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, బాబు గారు అంటేనే చదువు, బాబు గారు అంటేనే బిల్డింగు, బాబు గారు అంటేనే రియల్ ఎస్టేటు. ఎవరు ఫ్యాక్షన్ లీడర్ని పట్టుకొచ్చిర్రు రాజశేఖర రెడ్డిని. ఇక మొత్తం లుంగీలు కట్టుకొని వచ్చి భూములు కబ్జా చేస్తారు, సంపుడు కొట్టుడే ఉంటుందని చెప్పి ప్రచారం చేశారు. వాస్తవం చెప్తారు. భూముల రేట్లు ఒక్కసారి పాతాళానికి పడిపోయినాయి. 2-3 నెలలు లేచినాయి. హైదరాబాద్ సెల్ఫ్ సస్టైన్డ్ సిటీ. ఈరోజు మనం రింగ్ రోడ్డు, రాజీవ్ గాంధీ ఎయిర్పోర్ట్, దుర్గంచర్ ఇవన్నీ రాజశేఖర రెడ్డి పీరియడ్లో స్టార్ట్ అయినాయి. ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ అయినప్పుడు ఇంకొకళ్ళు 10 ఏళ్ళు పడితే ఆ ప్రాజెక్ట్ ఎవరో ప్రభుత్వంలో ఉన్నప్పుడు వాళ్ళు కట్టినాం అనుకుంటారు. సో మేము గొప్పలు చెప్పుకోవట్లేదు హైదరాబాద్ మేము డెవలప్ చేసినామని. హైదరాబాద్ అనేది సెల్ఫ్ సస్టైన్డ్ సిటీ. ఎవరు వచ్చినా దాని గ్రోత్ని ఆపే పరిస్థితి లేదు. ఆంధ్రాల పాలన సరిగ్గా లేక చాలామంది ఇన్వెస్టర్లు హైదరాబాద్కి వచ్చారు. బెంగళూరు నుంచి చుట్టుపక్కల నుంచి మనకున్నటువంటి క్లైమేట్ కనెక్టివిటీ, మనకున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ని చూసి ఈరోజు మీరే చూడండి. ఒక 10 ఏళ్ల క్రితం మీరు ఒకవేళ హైదరాబాద్ గచ్చిబౌలి సైడ్ పోయి ఉంటే 10 ఏళ్ళ గచ్చిబౌలి ట్రాన్స్ఫర్మేషన్ అయితే అది కేటీఆర్ గొప్పతనం కాదు. కేటీఆర్ అయినా సొంతంగా గొప్పలు చెప్పుకొని ప్రజల్ని మైమరిచే విధంగా చేసిండు. ఈరోజు ప్రతి హైటెక్ సిటీలో అంత పెద్ద బిల్డింగ్లలో అన్ని ఆఫీసులు ఉన్నాయి కదా. మనం ఒకసారి మేము బలిచి కెమెరాలు తీసుకొని పోదాం. ఎన్ని వర్క్ స్టేషన్స్ ఉన్నాయి, ఎంతమంది తెలంగాణ వాళ్ళు పనిచేస్తున్నారు. అది గ్లోబల్ సిటీ. అక్కడ పనిచేసే వాళ్ళు ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, నోయిడా, బెంగళూరు అన్ని ఊర్లకి వెళ్ళి వచ్చి పనిచేస్తారు. ఇంటికో ఉద్యోగం ఎందుకు రాలేదంటే ఈయన నేను ఉద్యోగాలు లక్షలు తెచ్చిన అంటుంది కదా, లక్షలు ఈయన తేలే. మైక్రోసాఫ్ట్, డెలాయిట్ వాళ్ళు తెచ్చుకోరు ఉద్యోగాలు. తెచ్చుకొని వాళ్ళే మనుషులు కూడా తెచ్చుకోరు, బయట నుంచి తెచ్చుకొని ఉద్యోగాలు ఇచ్చి ఈ బిల్డింగ్లలో కొనే అపార్ట్మెంట్లు ఏ కరీంనగర్ యాదయ్యో ఏ నగర్కల్ నర్సయ్యో ఈరోజు ఆ టవర్లలో ఉంటలేరు. కరీంనగర్లో యాదయ్య, నగర్కల్ నర్సయ్య ఊర్లోనే ఉంటుర్రు. మా అంటే దరిద్రమైన ఉద్యోగం ఏంటంటే బువ్వకు లేక అప్పుడప్పుడు ట్యాక్సీ నడుపుకొని ఊబర్ చేసుకుంటారు. ఎందుకంటే అది కూడా అన్ఆర్గనైజ్ సెక్టర్లో పనిచేస్తారు. వాళ్ళకి ఏం లేవు ఆధారాలు. పోనీ ఇదంతా పూర్తిగా మారుస్తారా? మరి ప్రభుత్వం మారింది కదా. ఒకటి ప్రభుత్వం మారేటప్పుడు కూడా సార్ ఐటీ మినిస్టర్ ఎవరు అనే చర్చ నడిచింది సార్ బాగా. కేటీఆర్ గారిని రిప్లేస్ చేసేది ఎవరు అన్న చర్చ నడిచింది. మరి రిప్లేస్ చేసే పర్సన్నే పెట్టారా మీరు? ఇప్పుడు ఏమవుతుందంటే మీకు ఒకటి చెప్తా. చిరంజీవి గారు, బాలకృష్ణ గారు అప్పట్లో ఉన్న టాప్ స్టార్స్. ఎన్టీ రామారావు, నాగేశ్వరరావు గారు పోయినాక మళ్ళీ ఎన్టీ రామారావు, నాగేశ్వరరావు వస్తారా అనుకోరు. చిరంజీవి వస్తాడని ఎక్స్పెక్ట్ చేయలేవారు. చిరంజీవి వచ్చినాక ఫస్ట్ ఏందా ఇట్లా నల్లగా ఉండ అనుకోరు. 4 ఖైదీ సినిమా రిలీజ్ కానీ చిరంజీవి ముద్దుకు కనపడ్డాడు. సో ఇది ఏమైందంటే మనం రోజు ప్రజల మధ్యానికి పోయి ముచ్చట ఇంగ్లీష్లో తెలుగులో చెప్తుంటే మనం కూడా పాపులర్ అవుతాం. ఎవ్వరు పుట్టంగానే స్టార్ గారు. మీరు ఒకసారి స్క్రీన్ మీద నన్ను పర్ఫామ్ చేయిస్తే 2 రోజుల తర్వాత చామల్ కిరణ్ కుమార్ రెడ్డిని కూడా భలే యాక్టింగ్ చేస్తారు రాయుడు పర్లేదు అని వచ్చి మొదటి రోజు అని కూడా వీడియో కూడా గమ్మత్తుకుండాను. నాగార్జున గారు సినిమా మొట్టమొదటిలో స్టార్ట్ చేసినప్పుడు కన్ఫ్యూజ్ అయిపోయారు, నాగార్జున గారు ఇంత పెద్ద యాక్టర్ అవుతాడని. రామ్ గోపాల్ వర్మ గారు, మణిరత్నం గారు కలిసి ఆయనను పెద్ద హీరోని తయారు చేయగలిగారు. సో నేను అనేది ఎగ్జాంపుల్ చెప్తున్నా. 9 ఏళ్ళు కేటీఆర్ని చూసినాక మరొక కేటీఆర్ వస్తాడా లేడా అనుకుంటారు. మళ్ళీ 2 ఏళ్ళ తర్వాత చూడండి కేటీఆర్ అనేటోడు ఉండేది కానీ ఆయనకంటే బ్రహ్మాండంగా వీళ్ళు చేస్తారు. శ్రీధర్ బాబు గారు కూడా చాలా ముద్దుగా ఉంటాడు, మంచిగా మాట్లాడతాడు, మంచిగా ప్రాజెక్టులు తెస్తుండు. రేపు దావోస్ పోతారు మళ్ళీ
వారం రోజుల్లో. అవును సో వీళ్ళు కూడా ఫ్లైట్లు ఎక్కుతారు, పోతారు, కంపెనీలతో మాట్లాడతారు. కాబట్టి వాళ్ళు సెల్ఫీలు దిగేటోళ్ళు. అట్లే ఫ్లైట్ ఎక్కి పోతారా, ఉద్యోగాలు వస్తాయని అట్లనే భ్రమ కల్పిస్తారా మీరు కూడా, లేకపోతే ఏమైనా తెస్తారా తెలంగాణకి ఇస్తారా? నేను సింపుల్ చెప్తున్నామా, నేను పెద్ద టెక్నికల్గా నేనేం గతంలో మంత్రి పదవులు చేయలే. వాస్తవంగా కామన్ నాలెడ్జ్, కామన్ పర్సన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తాను సార్. మనం ఇంటర్వ్యూ చూసేటోళ్ళు కూడా కామన్ పీపులే, ఎవరికి మాకు అక్కడికి వచ్చే ముచ్చటనే మాట్లాడితే చాలు అని అనుకుంటారు సార్. సింపుల్ సార్. నేను ఒక్కటే మీకు లైన్ ఇచ్చిన, తెలంగాణ ప్రజలకు కావాల్సింది మాకు ఉద్యోగం. తెలంగాణ ప్రజలకు ఉద్యోగం కావాలంటే స్కిల్ డెవలప్మెంట్. అంటే ఏ ఉద్యోగం అయితే మనం ఈరోజు మీరు వాస్తవంగా చెప్తాం, మా ఇంటికాడ బయట గ్రానైట్ వేస్తారు, 3 రోజుల నుంచి పనులు రాలే. నేను మా ఆమెను అడిగిన, నేను బిజీ ఉన్నాను, ఏంది పని ఎందుకు అయిపోయింది, వర్కర్లు వస్తలేరు. కాంట్రాక్టర్కి ఫోన్ చేసిన, లేరు సార్ వాళ్ళు బీహార్ పోయారు సార్ అన్నట్టు. మరి బీహార్ నుంచి వచ్చిందా ఇక్కడ పని ఆగిద్దా అని చెప్పిన. లేరు సార్ లోకల్ ఎవరు చేస్తలేరు. నేను ఈరోజు మా దగ్గర పర్యటన రోజు పోతున్నా, పార్లమెంట్గా తిరగాలని ఎన్నికల సమయంలో. 20 నుంచి 25 ఏళ్ళ యువకులు 100 మంది ఊర్లలో ఉన్నారు. వాళ్ళ తల్లిదండ్రులకు 2-3 ఎకరాల భూమి ఉంటుంది. వాళ్ళు వ్యవసాయం వాళ్ళ తల్లిదండ్రులే చేస్తారు. వీళ్ళు కేవలం ఊర్లలో ఉంటారు. రాజకీయాలల్లో వాటిలలో ఇతర క్రియాశీలకంగా సోషల్ మీడియా అంతా వాళ్ళే నడుపుతారు. ఈరోజు మన ఛానల్లో మన ఇంటర్వ్యూలు, లైక్లు, షేర్లు ఈ యూతే చేస్తుంది. నేను వాళ్ళని పిలిచి అడిగిన ఛాన్సాల్లో ఎట్లా కూర్చున్నాడు, ఏందిరా బాబు మన ఎంతరా నీ వయసు, 20 ఏం చదివినారా, డిగ్రీ చేసిన సార్ హైదరాబాద్లో, మరి ఈడేం చేస్తున్నారా, ఏముంది సార్ ఇక ఊరికి వచ్చిన సార్, ఇక పండుగకు వచ్చినా ఇటే ఉన్నాయి, ఎన్నికలు దాకా ఉంటా సార్, కాంగ్రెస్ అంటే నాకు అభిమానం సార్, నేను కాంగ్రెస్ ఎన్నికలైనాక పోతా సార్. అసలు కాంగ్రెస్ ఎన్నికలైనాక పోతా అసలు ఏంది నీ అంటే వాడికి ఏందంటే వాడు డిగ్రీ ఇంజనీరింగు ఇష్టం ఉన్నట్టు ఇంజనీరింగ్ కాలేజీలు పెట్టారు. ఇంజనీరింగ్ అయిపోయాక వాడిని ప్లేస్మెంట్ చేయడానికి మనం వాడిని స్కిల్స్ డెవలప్ చేయాలి, వాడిని కొంచెం ట్రైన్ చేయాలి. మనకు అకాడమిక్ చదువులు వేరు, ఉద్యోగం చేయడానికి కావాల్సిన అర్హతలు వేరు. ఈ మధ్యన బ్రిడ్జింగ్ అనేది చేయగలగాలి. ప్లస్ ఏదైతే మనం బిల్డ్ చేస్తున్నామో, ఒకప్పుడు హైదరాబాద్లో పీజీఆర్ గారు ఉంటుండే. అవును. ఈ బస్తీలు మీరు ఇప్పుడు మన వెనకే అన్నీ అలే బస్తీలు. ఈ కృష్ణానగరు ఇటు పోతే బోర్బండ, ఈ భూములలో వచ్చి ఈ ఊర్లలోకి వెళ్ళి వచ్చిన వాళ్ళు అప్పుడు ఆల్విన్ కంపెనీ, ఈ కంపెనీలల్లో పని చేసుకుంటానికి హైదరాబాద్ వద్దురు. ఆ పిల్లలు వచ్చి పీజీఆర్ గారి దగ్గరకు వచ్చేటోళ్ళు, 10th పాస్ అయ్యింది సార్, మా అవును ఏమైనా ఉద్యోగం పెట్టిస్తాడు, తీసుకో ఐటీఐలో జాయిన్ చేయరా, ఏ కార్పెంటర్ వర్కో ఏ మెకానిక్ వర్కో చేసుకుంటే ఏమంటే ఉద్యోగం దొరికేది. అంటే ఆ రోజులలో ఉన్నటువంటి, ఈరోజు అంటే ఐటీ వచ్చింది, ఆ రోజులల్లో 10th పాస్ అయ్యండి మావాడు ఏం చేస్తే బాగుంటుంది అంటే ఐటీఐ చేస్తే ఇండస్ట్రియల్ ట్రైనింగ్లో వాడికి ఒక 6 నెలల సంవత్సరంలో ఏదో ట్రైనింగ్ అవుతుంది, వాడికి ఒక ఉద్యోగం వస్తుంది, ఆ ఉద్యోగంలో వాడు స్థిరపడేటోడు. అట్లనే అది సింపుల్ మనం కామన్ మ్యాన్ లాంగ్వేజ్లో. సేమ్ అట్లనే పిల్లలకు ఏ పని చేస్తే ఎక్కడ వ్యాక్యూమ్ ఉంటుంది, ఎన్ల ప్లేస్ అవుతారు అనే దాని మీద ఒక అవగాహన తీసుకురావాలండి. పెద్ద సబ్జెక్ట్ కాదు. ఈ బ్యూరోక్రాట్స్, ఐఏఎస్ ఆఫీసర్లు, రాజకీయ నాయకుల కంటే చదువు రాదు. ఎందుకంటే రాజకీయాలకు అర్హత పెట్టలే. రాజకీయ నాయకుడు కింద పనిచేసే బ్యూరోక్రాట్ అనేట ఆయన రాజకీయ నాయకుడిని కూడా దిశ దశ చూపించాలి. ఈయన ఆలోచనను ఆయన ఇంప్లిమెంట్ చేయాలి. ఇంప్లిమెంట్ చేసి ఎట్లా ఇంప్లిమెంట్ చేస్తే ఇది సక్సెస్ఫుల్గా తెలంగాణలాగానే కాదు ఎక్కడైనా సార్ ప్రాక్టికల్ గా అసలు ఎవరైనా వింటారా సార్, నేనే మినిస్టర్ నాకేం చెప్తున్నావు అన్నట్టే ఉంటుంది కథ. మన అందరికీ తెలిసిందే. నేను మంచి పరిపాలన అందియాలని రేవంత్ రెడ్డి గారు అనుకుంటున్నాను. ఎందుకు అనుకుంటే చెప్తా. రేవంత్ రెడ్డి గారు వయసు 54 ఏళ్ళు. తెలంగాణ ప్రజలు ఆయనను ముఖ్యమంత్రి చేశారు. దేవుడు అవకాశం ఇచ్చిండు 54 ఏళ్ళ వయసుకు. 54 నుంచి 75 దాకా ఆయన రాజకీయం చేయాలి. అంటే 21 సంవత్సరం ఆయనకు ఒక కీలకమైన బాధ్యత ఇచ్చారు. ఆయన పర్ఫామ్ చేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు పర్ఫామ్ చేసేటప్పుడు పెద్ద లాజికల్ థింకింగ్ చేయాల్సిన అవసరం లేదు. కామన్ మ్యాన్కి ఏం అవసరము, ఎట్లా ప్రతి ఇంటికి ఆదాయ వనరులు సమకూర్చాలి, ఏ విధంగా వీళ్ళకు ఆదాయం సృష్టించగలుగుతాము, ఎట్లా రాష్ట్రము ఈరోజు 9-7.5 లక్షల అప్పైన రాష్ట్రంలో ఆదాయం ఎట్లా పెంచుతాం మనము. టోటల్ ఇన్వెస్ట్మెంట్ అగ్రికల్చర్ ప్రాజెక్ట్స్ మీద పెట్టిరనుకోండి, రిటర్న్స్ ఎక్కడి నుంచి వస్తాయి. వడ్లే అమ్ముకోలేని పరిస్థితి ఉంటే రిటర్న్స్ ఎట్లా వస్తాయి. మీరు ఒక కాన్సెప్ట్ చెప్తా మీకు. అందరూ వరేసారు మన దగ్గర. మీరు అటు ఆంధ్ర పోండి, కమర్షియల్ క్రాప్స్ ఉండే. ఒకప్పుడు మన దగ్గర కూడా మొక్కజొన్న, పసుపు, చాలా రకరకాల క్రాప్స్ ఎదురు. కానీ హార్డ్ వర్క్ అది. హార్డ్ వర్క్ అంటే 24/7 దాన్ని కాపాడుకోవాలి పంటను. వరి ఏంటంటే ఒకసారి దున్నడం, మోటార్ వేయడం, ఒకసారి గింజలు తల్లితే నెల రోజులు ఆ బాయికాడ గడ్డ మీద కూర్చుంటారు వీళ్ళు. మళ్ళీ కటింగ్ చేస్తానికి మిషన్లు వచ్చినాయి,
తీసుకొని కుప్ప పోసి అమ్ముకోవడానికి అలవాటు పడ్డారు తెలంగాణ రైతులు. దీన్ని అలవాటు చేసింది ప్రభుత్వాలు. ప్రభుత్వం డిమాండ్ అండ్ సప్లై చూసుకుంటేనే రైతులను కూడా ఏ క్రాప్ వేస్తే ఏం బాగుంటుందని చెప్పడం పెద్ద సబ్జెక్ట్ కాదు. ఇది వెనకటి నుంచి మనకు అన్ని విభాగాలు ఉన్నాయి. దీంట్లో హార్టికల్చర్ ఉంది, అన్నీ ఉన్నాయి. ఎందుకు చేస్తలేం మరి? ఇప్పుడు మన ఊరే ఉండదు, మీరు ఊర్లో పోయినా మా ఊర్లో పోయినా అందరూ ఏంటంటే మొత్తం ఊరేస్తారు. ఎండ్ ఆఫ్ ద డే సార్ మారుస్తా అన్న థాట్ బాగుంది సార్. ఎంతమంది రైతులు మారుతారు అని అనుకుంటున్నారు మీరు? ఎందుకంటే రైతు బంధు రైతు భరోసాను ఇచ్చిన తర్వాత కొంచెం కూల్గా ఉంది, అంటే బాగానే ఉంది కదా, అది వస్తుంది ప్లస్ ఇది అని. అప్పటికి స్టిల్ రైతులు పాపం అన్ని కష్టాలు పడితే కానీ పంట రాదు, మీకు తెలిసిందే. సో వీళ్ళని ఎట్లా మోటివేట్ చేయబోతారు? ఇట్స్ ఎ బిగ్ సబ్జెక్ట్ సార్. మీకు ఒక్కటి చెప్తామా, 7.5 లక్షల కోట్లు అప్పు అయిందంటే కేసీఆర్ ఏం తినలే. మొత్తం సోషల్ వెల్ఫేర్ స్కీమ్స్లా చాలా ఇన్వెస్ట్మెంట్ పెట్టిండు. అంటే మిస్యూజ్ అయిన పైసలు ఒకెత్తు అయితే ప్రజలకు ఏ రోజు కూడా ఇబ్బంది కలగకుండా అన్నీ వేయడానికి ప్రయత్నం చేసి సరైన రెవెన్యూ లేకుండా ఆర్టిఫిషియల్ రెవెన్యూ మీద మనల్ని బతికించాడు. నేను ఇందాక చెప్పిన తండ్రి పిల్లలకు నా జీతం 30,000 వస్తుంది బిడ్డ, నాకు బండి కొని అంటే నేను కొనియలేనురా నాయన అని చెప్పాలి. కొడుకుని ఎందుకు కష్టపెట్టాలి, వాడు బండి అడిగిన కానీ బండి కొనిచ్చిండు. తీరా ఏమైంది, మొత్తం ఆర్థిక పరిస్థితి ఇల్లు వాకిలు అన్నీ బండి గిండి అన్నీ పీక్కునే కాడికి వచ్చింది. ఇప్పుడు ఇన్ని రోజులు ఏమనుకుర్రు, అబ్బా మా నాయన ఏం చేస్తుండో తెలియదు కానీ ఏది అడిగినా కొనిస్తుండో అనుకుర్రు. కానీ మా నాయన మొత్తం అప్పులు చేసిండని అర్థం చేసుకోలేదు. నేను అనేది ఏంటంటే ఒకరోజు బిర్యానీ తిని ఇంకో రోజు పస్తులు వండుకునే పరిస్థితికి తెచ్చిండు. ఈరోజు తెలంగాణలో నేను చెప్పేది ఏంటంటే మేము కూడా 6 గ్యారెంటీలు ఇచ్చినాం ప్రభుత్వంలోకి రానికి. ఎగ్జాక్ట్లీ ఇదే పాయింట్ మీద నేనే అడుగుదాం అనుకుంటున్నా సార్. మరి మీరు కూడా హామీలు ఇచ్చారు కదా. అయితే 420 హామీలు అట సార్. అవి 420 హామీలు అని చెప్పి వీళ్ళు, నేను దాని గురించి మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. హామీలు మేము కూడా ఇచ్చే వచ్చినాం అధికారంలోకి. కాకపోతే మాకు ఈ హామీలను నెరవేర్చడం అనేది ప్రైమరీ. ఇన్ఫ్రాస్ట్రక్చర్ని అన్యూజువల్ అవసరం లేని ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద 1,000 కోట్లు తలిగేసారు వీళ్ళు. కాళేశ్వరం లాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద మీరు సెక్రటేరియట్ భవనం కూలగొట్టేటప్పటికి సెక్రటేరియట్ భవనానికి ఇంకా 25 ఏళ్ళ అవును లైఫ్ ఉండే. ఎందుకంటే దాన్ని మధ్య డీ బ్లాక్ ఇవన్నీ కొత్త గట్టి. అవును అప్పటికప్పుడు సెక్రటేరియట్ కూడా కొట్టాల్సిన అవసరం లేకుండే మన ఆర్థిక వనరులను బట్టి. నేను అనేది ఏంటంటే మిస్యూజ్ ఆఫ్ మనీ అండ్ సోషల్ వెల్ఫేర్ 2-3 అంశాలు ఉంటాయండి ఇందులో. సోషల్ వెల్ఫేర్ అనేది ప్రపంచవ్యాప్తంగా ఏ కంట్రీకి పోయినా సోషల్ సెక్యూరిటీ అంటారు దాన్ని. మీరు అమెరికా పోతే ఉద్యోగం చేయడానికి $2,000 $1,500 ఇస్తారు. ఆస్ట్రేలియా పోతిస్తారు, ఇంగ్లాండ్ పోతిస్తారు. ఇది సోషల్ వెల్ఫేర్. ఎందుకంటే వాడు ఉద్యోగం అప్లై చేస్తే వాడికి రాదు కాబట్టి ట్యాక్సేషన్ అమౌంట్లోకి వెళ్ళి వాళ్ళందరికీ బతికియాలన్న ఆలోచనతో. ప్రపంచంలో అమెరికాలో సోషల్ వెల్ఫేర్ ఉంటుంది, ఇండియాలో సోషల్ వెల్ఫేర్ ఉంటుంది. ఇండియాలో ఒకప్పుడు లేకుండే. ఇండియాలో అసలు పని చేయకపోతే ఫుడ్ దొరకకపోయేది, 3 పూటల భోజనం దొరకకపోయేది ఒకప్పుడు. కాంగ్రెస్ పార్టీ వచ్చి 100 రోజులు గ్యారంటీ, ఒక మనిషికి 100 రోజులు పని కల్పించాలి అన్న ఒక పథకాన్ని తీసుకొచ్చి ఫస్ట్ ఎంపవర్మెంట్ చేసింది భారతదేశాన్ని. అంటే ఎవరైనా ఆ కార్డు తీసుకుంటే 100 రోజులు పనికి పోవచ్చు. సో అది ఫస్ట్ సోషల్ వెల్ఫేర్ మన. తర్వాత దాన్ని మనోళ్ళు మళ్ళీ ఎలక్షన్ బెనిఫిట్స్ కోసం దాన్ని ఇంకా ఎంపవర్ చేసుకుంటూ తీసుకొచ్చారు. డెఫినెట్గా ఈరోజు పవర్లోకి వచ్చి మా 6 గ్యారంటీస్ని నెరవేర్చకపోతే మమ్మల్ని కూడా అధికారంలోకి వెళ్ళి తోసేస్తారు. కరెక్ట్. ఉన్న దాంట్లో మేము ఈరోజు ఎందుకు మేము 24 గంటలు పనిచేయాల్సి వచ్చింది సెక్రటేరియట్లో కూర్చోనంటే, తెలంగాణ ప్రజలకు శ్వేతపత్రం ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందంటే మేము ఎక్కడి నుంచి మొదలు పెడుతున్నాం. మేము ఈరోజు వచ్చినాం, ఇక్కడున్నాం, మన రాష్ట్ర పరిస్థితి ఇది. మేము మళ్ళీ 2 ఏళ్ల తర్వాత మేము వచ్చిన తర్వాత ఏమేమి రిఫార్మ్స్ తీసుకొచ్చినాం, మేము ఇచ్చిన గ్యారెంటీని ఎట్లా ఫుల్ఫిల్ చేసినాం, ఎక్కడ దాకా రీచ్ అయ్యాం. సో మా ప్రోగ్రెస్ రిపోర్ట్ మేము ప్రజల ముందు పెట్టాలనే వీళ్ళ శ్వేతపత్రం తీసుకొచ్చినాం. వాళ్ళు ఉలిక్కి పడిపోయి ఇదే శ్వేతపత్రం, దొంగ పత్రం ఏందా ఇది, మేము శ్వేతపత్రం తీసుకొస్తామన్నారు. ఆస్తులన్నీ చూపిస్తారు. ఎక్కడున్నాయి ఆస్తులు అని అడిగితే అన్ని కూలిపోయే ఆస్తులు, కుంగిపోయే ఆస్తులు ఉన్నాయి. వీళ్ళు అవకతవకలు. వీళ్ళు మనకి ఏది అవసరం అండి? సెక్రటేరియట్ అవసరమా, ఉస్మానియా హాస్పిటల్ అవసరమా? ఉస్మానియా హాస్పిటల్ అవసరం. ఉస్మానియా హాస్పిటల్లో పండుకుంటే పైనుంచి నీళ్ళు పడుతున్నాయి పేషెంట్ల మీద. నిజాం నవాబు కట్టిన ఉస్మానియా, దాన్ని ప్రక్షాళన చేస్తే నిజంగానే బ్రహ్మాండమైన స్టార్ ఫెసిలిటీస్ తోటి గవర్నమెంట్ హాస్పిటల్ చేస్తే ప్రజలు అభినందించటం. సెక్రటేరియట్ కడితివి, ఇప్పుడు మాకు తప్పదు కూర్చోనికి, ఆయన కట్టిడు కాబట్టి దాన్ని పోనీ ఆయననన్నా ఒకరోజు కూర్చోకపోయా, ఒకరోజు ఎప్పుడైనా వచ్చిపోయిండే వాళ్ళకు ఎందుకు కట్టినట్టు. సో నేను అనేది మిస్యూజ్ ఆఫ్ మనీ. జేబులో డబ్బులు నా కాడ 100 రూపాయలు అనుకోండి,
నేను వారం రోజులు ఈ 100 రూపాయలతోటి బతకాలంటే నేను వేసుకోవాలి. ఈరోజు పొద్దున బ్రేక్ఫాస్ట్ చేయడం అవసరమా? లంచ్ పోనీ ఏదైనా బండి దగ్గర 8 రూపాయల లంచ్ చేస్తే కూడా కడుపు నిండుద్ది. 100 రూపాయల లంచ్ చేస్తే నిండుద్ది. 500 రూపాయలు చట్నీస్లో చేసినా కానీ నిండుద్ది. సో ఒక స్కెచ్ చేసుకోవాలి కదా మనము. అది చేసుకోలేదు కేసీఆర్ గారు. మేము ఇచ్చిన పథకాల కోసం మేము ఇంకెక్కడన్నా కొద్దిగా ఆర్థికంగా తక్కువ ఖర్చు పెట్టాల్సి వస్తే కూడా ఖర్చు పెట్టి ఫస్ట్ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తాం. 500 రూపాయల సిలిండర్, 2000 గృహలక్ష్మి మేము ఆల్రెడీ వచ్చిన కాంచి ఒక్క రోజు కూడా వేస్ట్ చేయలే. వాళ్ళు ఏదో 420 అని మీరు ఇందాక అన్నారు కదా, 420 హామీలు అని ఎప్పుడు అనాలి? వాళ్ళు ఆవేశపడుతున్నారు. వాళ్ళు 6 నెలలకు సంవత్సరానికి వచ్చి 420 హామీల గురించి చెప్తే తెలంగాణ ప్రజలు ఆ పుస్తకం తెరిచేటోళ్ళు. తెలంగాణ ప్రజలకు కూడా ఇంత కామన్ సెన్స్ ఉంది. 26 రోజులలో నువ్వు తొందరపడి ఏదో చేయాలన్న పిచ్చి తాపత్రయం ఆ కేటీఆర్కి, హరీష్ రావుకు. నేను వాళ్ళు ఒక్కటే విన్నపం చేసుకుంటాను మీ ఛానల్ ద్వారా. అయ్యా, మీరు దోసుకున్న డబ్బు దాచుకోనికే విదేశాలకు వెళ్ళి దాచుకోరు, లేకపోతే అవన్నీ ఊడ్చిపెట్టి ప్రజలకు వంచే ప్రయత్నం చేస్తున్నాం. మీరు కనుక మా మీద ఇట్లా బురద తల్లితే మీకు ఎక్కడికి తీసుకోవాలనో అక్కడ తీసుకుపోతాం. ఎందుకంటే మీకు నిద్ర పడతలేదు. ఇప్పటికీ కూడా మీరు పొద్దున్న లేచి మీరు అధికారంలో ఉన్నారని 9 దాకా అనుకుంటున్నట్టు 9కి రియలైజ్ అవుతారు, ఓహో మనం అధికారం లేదు, మనం ఏడికి పోలేమని. ఎందుకంటే అది వాళ్ళ పరిస్థితి. ఆ తర్వాత మధ్యాహ్నం నుంచి ఇట్లాంటి పిచ్చి సలహాలు ఎవడో ఇస్తే ఇట్లాంటి పనులు చేస్తారు. మీరు 6 నెలల మేము మీ ఛానల్ ద్వారా చెప్తున్నాం, మాకు ఒక హెల్తీ అపోజిషన్ ఉంది. ఈరోజు 39 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. మొట్టమొదటిసారిగా అసెంబ్లీ వేదికగా తెలంగాణ ప్రజలు అసెంబ్లీని చూసారు. ఒకప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో మాట్లాడుతుంటే ప్రజలకు ఒక మంచి మెసేజ్ పోయేది. మా గురించి మాట్లాడుకుంటారు, మా ఊరి సమస్య గురించి నా మాట్లాడితే ఆయన సమాధానం చెప్తుండు. మంత్రి సమాధానం నచ్చకపోతే మా ఎమ్మెల్యే గారు గొడవ చేస్తుండు. అదొక అసెంబ్లీని చూసాలన్నా వినాలన్నా ఆ రోజు ఇన్ని టీవీలు లేకుండే, ఇంత పెద్ద పబ్లిసిటీ లేకుండే. ఈరోజు తెలంగాణ ప్రజలు మొన్న సినిమాను చూసినట్టు చూసారు. ఫస్ట్ రోజు అసెంబ్లీని రేవంత్ రెడ్డి గారి ఉపన్యాసం, హరీష్ రావు గారు, కేటీఆర్ గారు, మా మంత్రులు. ఏదో స్టార్టింగ్ ఫస్ట్ అసెంబ్లీ కాబట్టి అట్లా చేసిరా, ఇక మీద కూడా ఎప్పుడు రోజు అట్నే ఉంటుంది. మీకు ఒక్కసారి చెప్తున్నా, అసెంబ్లీ చూడాలని చెప్పి ప్రతి ఒక్కరు మొబైల్ ఫోన్లో అసెంబ్లీ చూసే పరిస్థితి ఏర్పడుతుంది. సో తెలంగాణలో నేను ఒకటే చెప్తున్నాను, అపోజిషన్ హెల్తీ ఉంటే